హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ హిందీ వాళ్ళకి ఒకసారి నేను అలవాటు చేశాను. నార్మల్గా ఫ్రీగా జిగ్జాగ్ చేసి ఇచ్చాను. ఒక 5 సారీస్ అయితే మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా. ఇంకా అదే పనిగా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సో మనీ తీసుకుంటే ఏమనుకుంటారు అలా అని చెప్పేసి ఫ్రీగా కొట్టాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చున్నీ అయితే ఇంకా జిగ్జాగ్ చేసి ఉంచాను, వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటి ఇల్లు చిందరవందరగా ఉందని చెప్పేసి చూస్తున్నారా. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంకా పెయింటింగ్ వేయాలని చెప్పేసి ఒక 5 మెంబర్స్ని అయితే పిలిచేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది నాకు పెయింటింగ్ వేస్తారని చెప్పేసి. ఆ తర్వాత ఫోన్ చేస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత పెయింటింగ్ వేయడానికి మనుషుల్ని పంపించానని చెప్పేసి. సో ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్ అయితే ఇంకా అసలే బాగోవు. ఇంకా 1 ఇయర్ ఇస్తారు కదా. ఇంకా పిల్లలైతే చాలా చాలా అంటే చాలా మొత్తం గీతలు పెట్టేసి ఇంకా గోడలైతే చాలా ఖరాబ్ చేసేసారు. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మనం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి పెయింటింగ్ అయితే వేయించేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారంట. కాకపోతే నాకు ఒక ముందే చెప్తే నేను అన్నీ ప్లాన్ చేసుకునేదాన్ని. బట్ అప్పటికప్పుడు అన్నీ తీసుకొని మళ్ళీ మొత్తం ఇల్లంతా కూడా మళ్ళీ ఊడ్చుకొని, కడుక్కొని అసలు నాకైతే ఇంకా డే మొత్తం అలానే సరిపోయింది. సో ఆ రోజు నేను తినకుండా ఇంకా ఆకలితోనే చేశాను ఇవన్నీ పనులు కూడా. ఫుల్ హెడేక్ కూడా వచ్చేసింది. సో ఇంకా నేను మళ్ళీ సర్దిన తర్వాత వీడియో తీశానండి. ఇక్కడ వచ్చేసి లైట్‌గా మా హోమ్ టూర్ కూడా ఆ హోమ్ టూర్ వీడియోలా కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. మొత్తం షూట్ చేశాననమాట. మొత్తం ఇంకా సర్దలేదులెండి. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సర్దాను. అంటే ఇంకా పెయింటింగ్ మాక్సిమం 2 డేస్ వరకు ఆరేలా లేదనమాట అది. సో ఈ సామాన్లన్నీ ఎక్కడ పెడతామని చెప్పేసి కొన్ని వాటి ప్లేస్‌లో అవే పెట్టేశాను. సో నాకైతే చాలా అంటే చాలా కోపమొచ్చింది. అస్సలు మొత్తం ఇల్లంతా సర్దుకొని ఇల్లంతా సామాన్లు తీసుకొని మళ్ళీ పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ సర్దుకోవడం అంటే అస్సలు ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. కాకపోతే ఏంటంటే నీట్‌గా ఉంటదనమాట మనం ఇచ్చేటప్పుడు. సో వాళ్ళొచ్చేసి ఇంకా మనకి ఏమనరు కూడా. నీట్‌గా ఉంచారులే అని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మొత్తం డోర్స్‌కి, కిటికీలకి అన్నింటికి కూడా మేము పెయింటింగ్ అయితే చేసాము. క్వార్టర్స్ అయితే ఇప్పుడు కొత్త దానిలా కనిపిస్తున్నాయి. మేము అలా చేసేసాము. సో అదనమాట. సో ఆర్మీ క్వార్టర్స్ ఇలానే ఉంటాయండి. అంటే కొత్త క్వార్టర్స్ అయితే చాలా బావుంటాయి. మనకి మన ఓన్ హౌస్‌లా ఫీల్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇవి ఓల్డ్ హౌస్ కాబట్టి ఇలా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.